అందరికీ నమస్కారం. జ్యోతి లైబ్రరీకి స్వాగతం. ఈరోజు మనం శ్రీమతి యద్దనపూడి సులోచనారాణి గారు రచించిన అద్భుతమైన నవల సుకుమారి గురించి చెప్పుకుందాం. సుకుమారి పెళ్లి పేరుతో ఉరితాడు బిగించబడిన పల్లెటూరు అమాయకపు ఆడపిల్ల. పట్టుదలతో పరిస్థితులతో పోరాడి తన జీవితాన్ని ఎలా గెలిచిందో, తాను ఒకరి నుండి సాయం కోరిన పరిస్థితుల నుండి ఒకరికి సాయం చేసే స్థితికి ఎలా చేరిందో ఆమె మాటల్లోనే విందాం. ఇక కథలోకి వస్తే, నా పేరు సుకుమారి. నా వయసు 22 సంవత్సరాలు. కానీ నా జీవితంలో నేను పొందిన అనుభవాలు 100 సంవత్సరాల జీవితం ఒక ఎడారిలో నడిచినంతగా ఉన్నాయి. ఈ ప్రపంచంలో నా వయసు ఆడపిల్లలు వేల మంది, లక్షల మంది నాలాగానే మోగగా ఈ జీవితంలో, ఈ ఎడారిలో నడకని సాగిస్తున్నారని నాకు తెలుసు. మీరు ఒప్పుకుంటారు, ఇది అందరూ అంగీకరిస్తారు. ఈ సమాజం మీద నాకు చాలా కోపం ఉంది. ఎవరైనా నిద్రపోతుంటే మనం వాళ్లను లేపి మెలకువ తెప్పించవచ్చు. కానీ నిద్ర నటించేవారిని లేపడం ఎవరి వల్ల కాదు కదా. మన సంఘం నిద్రని నటిస్తోందని, ఈ కాలపు ఆడపిల్లల పట్ల ఏమాత్రం జాగృతి లేనట్టు, తనకి పట్టనట్టు నటిస్తోందని నా అభియోగం. ఆడపిల్ల అనగానే వీరందరికీ ఎంత చులకన. ఆడవాళ్ళు, వాళ్ళ మొహాలు వాళ్ళేం చేస్తారు, పిల్లల్ని కనడానికి తప్ప వాళ్ళెందుకు పనికిరారు అంటూ కొంతమంది తీసి పారేస్తారు. అలా అన్నవాళ్ల ముక్కు మీద ఫెడీమని ఒకటి కొట్టాలనిపిస్తుంది నాకు. నా ఉద్దేశంలో ఏ మనిషి అయినా 20 సంవత్సరాల వరకు మంచి ప్రవర్తనతో చక్కగా చదువుకుని కుటుంబానికి పేరు తెస్తూ బతకాలి. ఆ తరువాత 20 సంవత్సరాల నుండి 45 సంవత్సరాల వరకు తన కోసం తను జీవిస్తున్నట్టు జీవితం సాగించాలి. ఆ తరువాత ఇంకా జీవితం ఉంటే సంఘానికి అంకితం చెయ్యాలి. ఇలా జీవిస్తేనే మనిషి తనను కన్నవారికి, తనని సుఖంగా బ్రతకనిచ్చిన ఈ సంఘానికి న్యాయం చేకూర్చిన వాళ్ళవుతారని నా నమ్మకం. ఏ మనిషికైనా ముందు అసలు తన జీవితం ఏమిటో, అది ఏ విధంగా సాగాలో, ఎక్కడ ఏ మలుపులు తిప్పుకోవాలో క్షుణ్ణంగా తెలియాలి అంటాను. మన కాలేజీ చదువులు ఇదేమీ నేర్పించడం లేదు. ఈ రోజుల్లో చదువు డబ్బు సంపాదనకే తప్ప వ్యక్తి వికాసానికి ఏమీ తోడ్పడడం లేదు అనేది కూడా నా అభియోగం. ఈ రోజున ఈ అందమైన సాయంత్రం ఇక్కడ ఈ 2వ అంతస్తులో ఈ కిటికీలో కూర్చుని ఆలోచిస్తుంటే నాకు నా కష్టాలు తీరిపోయాయి అనే సంతోషంతో పాటు ఎంతో అపురూపమైన నా జీవితంలో 4 సంవత్సరాలు ఎందుకు పనికి రాకుండా పోయాయి కదా అని దిగులేస్తోంది. వృద్ధులైనప్పుడు కానీ, అనారోగ్యంగా ఉన్నప్పుడు కానీ జీవితం వ్యర్థమైతే అంత బాధగా అనిపించదు. కానీ ఆరోగ్యంగా, అందంగా, ఆనందంగా ఉన్నప్పుడు ఈది బాధలతో పెళ్ళి అంటూ జీవితానికి వేసే గుదిబండతో ఆ సంవత్సరాలు బూడిదలో పోసిన పన్నీరు అయిపోయాయి అనుకోండి, ఎంత బాధ కలుగుతుంది. అందరూ డబ్బుని చాలా జాగ్రత్తగా ఖర్చు పెట్టిన ప్రతి రూపాయికి విలువ పొందాలని తహతహలాడుతారు. నేను జీవితంలో ప్రతి క్షణం విలువ పొందాలని ఆరాటపడతాను. ఎందుకంటే నా ఈ జీవితం నాకెంతో ఇష్టం. ఇప్పుడు నేను చాలా ఆనందంగా ఉన్నాను. కానీ వెలుగుని వెంటాడే నీడలా ఈ ఆనందం వెనక సరైన పెళ్ళి కానప్పుడు పడే నరకం నేను మర్చిపోలేకపోతున్నాను. నేను ప్రస్తుతం ఉన్న ఈ స్వర్గం ముందు ఆ నరకం గుర్తుకు వచ్చి మరీ దారుణంగా అనిపిస్తోందా, లేక ఆ నరకం మూలంగా ఈ స్వర్గం మరీ అపురూపంగా ఉందా? ఏది నిజమో నాకు తెలియడం లేదు. ఒకటి మాత్రం అక్షరాలా నిజం. ప్రస్తుతం నేను పొందుతున్న ఈ ఆనందం వెనుక ఒక కన్నీటి వరద ఉంది. నేను నా ప్రమేయం లేకుండా, మా పెద్దవాళ్ల చాదస్తం మూలంగానో
తెలివి తక్కువతనం వల్లనో ఆ కన్నీటి వరదలో కొట్టుకుపోసాగాను. అందులో నేను మునిగిపోబోయాను. సుడిగుండాల్లో చిక్కుకున్నాను. అవతల ఒడ్డు అనేది ఇక నా జీవితానికి దొరకదు అనే నిరాశ నిస్పృహలకు లోనయ్యి ఆత్మహత్యా ప్రయత్నం కూడా చేశాను. కానీ ఏ దేవతల ఆశీర్వాదం వల్లనో ఆ గండాలు అన్నీ దాటి వచ్చేశాను. ఇదంతా మీకెందుకు చెబుతున్నానంటే మీ జీవితంలో కూడా ఏదో ఒక రకమైన కష్టాలు ఉండవచ్చు. కానీ కష్టాలు కలకాలం ఉండవు. మీరు ఒక్కసారి బాగా గుర్తు చేసుకుంటూ ఈ ప్రపంచాన్ని పరిశీలించి చూడండి. నిరంతరం మారే ఈ ఋతువులు, రాత్రి వెనక పగలు, వాన వెనక ఎండ, చిన్నతనం తర్వాత యవ్వనం, యవ్వనం తర్వాత వృద్ధాప్యం, ఏది నిలకడ లేకుండా మారిపోతూ వస్తుంటాయి. ఈ సృష్టిలో మార్పు రాకుండా ఉన్నదేది నాకు కనిపించడం లేదు. మన ఆడపిల్లలం కూడా ఇప్పుడు ఈ సాంఘిక పరంగా ఒక పరిణామ దశలో ఉన్నాము. మన సంస్కృతులు కొత్త దారులు వెతుక్కుంటున్నాయి. విలువలు తారుమారు అవుతున్నాయి. ఈ కదలికలో, ఈ మార్పులో ఆడపిల్లల మనసులు బాగా తికమక పడుతున్నాయి. ఎందుకంటే నేర్చుకుంటున్న చదువులు, చూస్తున్న బయట ప్రపంచం కొత్తగా ఆలోచన, స్వతంత్రం నేర్పుతున్నాయి. కుటుంబ వ్యవస్థలు, సాంప్రదాయాలు మారడం లేదు. ఆడపిల్ల అటు కాస్త పాతదనంతోనూ ఇటు కొత్తదనం రంగరించుకుని ఈ రెండు పడవల మీద కాళ్ళు పెట్టాలంటే కష్టంగా ఉంది. స్వేచ్ఛతో కొత్త దారి వెతికిన వారికి కొత్త సమస్యలు, పాతను పట్టుకుని వేళ్లాడిన వారికి జీవితం ఒక ఇనపవోచల బందిఖాన. ఏదైనా కొత్త కోసం వెతుకుతూ మన జీవితం మనం నిర్మించుకోవడంలో పడే కష్టంలో ఒక ఓదార్పు, ఆత్మసంతృప్తి దొరుకుతాయి. అదే నేను నేర్చుకున్న పాఠం. మన జీవితంలో మనకి తెలుసో తెలియకో, మన తెలివి తక్కువతనం వల్లనో, మన పెద్దవాళ్ల చాదస్తం వల్లనో ఏవేవో ప్రమాదాలు మనల్ని మింగివేయడానికి, మన వ్యక్తిత్వాన్ని సమూలంగా నాశనం చెయ్యడానికి తిమింగళాల్లా మన మీదకు దూకి వస్తుంటాయి. మన చేతుల్లో వాటిని ఎదుర్కొనే ఆయుధాలు ఏమీ ఉండవు. వాటిని జయించడానికి అవసరమైన తెలివి, ఎత్తులు, చిత్తులు మన వాళ్ళు మనకి ట్రైనింగ్ ఇచ్చి ఉండరు. అయినా సరే మన ప్రయత్నం మనం చెయ్యాలి. మన ఆత్మధైర్యమే మనకి శక్తినిస్తుంది. అదే మన తోడు అనుకోవాలి. సుఖాల్లో బ్రతికే వారికి ఎదుటివారి సుఖాలు అర్థం అవుతాయో లేదో నాకు తెలియదు, కానీ కష్టాల్లో ఉన్నవారికి మాత్రం ఎదుటివారి కష్టాలు బాగా అర్థం అవుతాయి. నా జీవితం గురించి మీకు చెబుతాను. నా జీవితం మీకు ఒక ఓదార్పు అయితే అంతకంటే సంతోషం నాకు ఇంకేదీ ఉండదు. ఒకటి మాత్రం మీరు బాగా గుర్తుంచుకోండి. ఈ ప్రపంచంలో మీరు ఒక్కరే కాదు కష్టాలు పడుతున్నది. మీలాంటి వారు ఎంతమందో, వేలు లక్షలు. మీ సాటివారు స్త్రీ పురుష భేదం లేకుండా చాలామంది ఉన్నారు. నా జీవితంలో నాకు ఎదురైన బాధల్ని నేను ఎలా ఎదుర్కొన్నానో చెబుతున్నాను. ఇది విన్న తరువాత మీ గురించి మీరు ఆలోచించుకోండి. మనసుకి చాలా బాధ కలిగినప్పుడు మనిషికి నిస్సహాయత్వంతో ఏడుపు వచ్చేస్తుంది. అది ఒక కన్నీటి వరద అయి ఆ వ్యక్తి వ్యక్తిత్వాన్నే నామరూపాలు లేకుండా ముంచేస్తుంది. కానీ ఒక్క నిమిషం, ఒక్క అర నిమిషం మీరు కాస్త మనసుని నిబ్బరం చేసుకుని అసలు నా ఈ కన్నీళ్ళకి కారణం ఏమిటి, నేనెందుకు ఏడుస్తున్నాను, వీటిని నేను ఎలా ఎదుర్కోవాలి అని ఆలోచించి శోధించడం మొదలు పెడితే ఆ కన్నీళ్ళు మీ కళ్ళకి కనిపించకుండా పారిపోతాయి. నేను మీలాంటి ఆడపిల్లనే. ఈ సంఘం, ఈ ఆచార వ్యవహారాలు నన్ను మీకంటే ఎక్కువగా నిస్సహాయురాలిని చేశాయి. నాకు మీకంటే ఎక్కువగానే ఏడుపు వచ్చేది. అసలు నీళ్లు నా కనురెప్పల్లో కాపురం ఉన్నాయా అన్నట్టు ఉండేదాన్ని. కానీ ఎలా వచ్చిందో అది, నా తెలివో, నా పూర్వజన్మ సంస్కారమో, నా మొండితనమో, నా అదృష్టమో నాకు తెలియదు. కానీ ఆ కన్నీళ్ల వరదలో కొట్టుకుపోబోతున్న నేను ఒక్కసారి అసలు నేను ఎందుకు ఏడుస్తున్నాను
అని నన్ను నేను ప్రశ్నించుకున్నాను. జవాబు దొరకడం ప్రారంభించింది. ఇప్పుడు తెలుస్తోంది ఇలా అసలు ఎందుకు అయ్యింది, నేను చేసిన తప్పేమిటి అని. నన్ను నేను వేసుకున్న ప్రశ్నలే నా కన్నీళ్ళని తుడిచేశాయి. నేను ఈరోజు ఈ ప్రశాంతమైన ఇంట్లో కూర్చుని మీతో ఎంత సున్నితంగా మాట్లాడగలిగే అవకాశం ఇచ్చాయి. నా కథ ఏమిటో, ఆ కన్నీళ్ళని నేనెలా జయించానో మీకు చెబుతాను, వినండి. చెప్పానుగా, నా పేరు సుకుమారి. నేను పుట్టిన 10వ రోజున ఉయ్యాలలో పడుకోబెట్టినప్పుడు గరుకు దుప్పటి వేస్తే కొద్దిసేపు అయిన తరువాత చూస్తే నా శరీరం నేను పడుకున్న వైపు అంతా ఎర్రగా చీపురు పుల్లలతో గీరినట్టు కందిపోయి ఉందిట. నేను పుట్టినప్పటి నుండే సన్నగా జాజిమొగ్గలా ఉందమ్మా నా మనవరాలు, జాగ్రత్తగా ఎత్తుకోండి సుమా అంటూ చూడవచ్చిన వారిని హెచ్చరించే బామ్మ ఇది చూసి నా పేరు సుకుమారి అని మా నాన్న చేత నామకరణం చేయించిందట. మా బామ్మకి ప్రసన్న కుమారి అనే కూతురు పాము కరిచి చచ్చిపోయిందట. దాని పేరు కూడా కలిసి వస్తుందని అలా పెట్టించానే అమ్మా అంటుండేది నాతో. మన వాళ్ళలో ఇదో చాదస్తం, చచ్చిపోయిన వాళ్ళని బ్రతికి ఉన్న వాళ్ళలో చూసి సంతోషపడాలని అనుకుంటారు. ఎక్కడో వెర్రివాళ్ళు, ఎవరికి వారే అవుతారు కానీ ఒకరిలా మరొకరు ఎందుకుంటారు? నన్ను అడిగితే అసలు ఆ ఆలోచనే తప్పు అంటాను. మా ఇల్లు చాలా చాదస్తపు సాంప్రదాయాలకు పెట్టింది పేరు. మా ఇళ్లలో వరలక్ష్మి అనో, బాలా త్రిపుర సుందరి అనో, శాంత, సరస్వతి ఇలాంటి పేర్లే తప్ప నా పేరు లాంటి నాజూకైన పేరు ఇంకెవ్వరికీ లేదు. నా పేరేమో సుకుమారి. దానికి తోడు నేను చాలా సన్నగా ఉండేదాన్ని. నా పేరు, నా శరీర బలహీనత అందరి వెక్కిరింతలకి తరచుగా గురి అవుతూ ఉండేవి. సుకుమారా, అదేం పేరు? అసలు ఈ పిల్లకి ఉసూరు మారి అని పెడితే సరిగ్గా సరిపోయేది అని ఒకరు వెక్కిరిస్తే, మరొకరు సుకుమారిని పాత చెప్పి పెట్టి కొట్టాలి అని అనేవారు. సుఖీ, సుక్కీ, కుక్కీ, కుక్కి మంచం అని కొందరు హేళన చేస్తే, ఒసే మారమ్మా అని ఇంకొందరు అనేవారు. నా పేరులో అందం తెలియని నేను ఆ చిన్నతనంలో నాకు ఈ పేరు అసలు ఎందుకు పెట్టారు అంటూ చాలా ఉడుకుమోత్తనం వచ్చేది. ఎవరిని ఏమీ అనలేక, ఏం చెయ్యలేక చేతికి అందిన దాన్ని తీసుకుని నేలకేసి విసిరి కొట్టి నా కోపం తీర్చుకునేదాన్ని. అసలే నేను సన్నం. దానికి తోడు నాకు 10 సంవత్సరాల వయసప్పుడు టైఫాయిడ్ జ్వరం రావడంతో నేను ఇంకా బక్కచిక్కి పుల్లలా తయారయ్యాను. అందరూ నేను చనిపోతానని అనుకున్నారట. మా బామ్మ అయిపోయింది అంటూ ఏడ్చి రాగాలు పెట్టేసిందట. కానీ నేను ఎలాగో బ్రతికి బయటపడ్డాను. అందరూ సంతోషపడ్డారు, కానీ నాకు మాత్రం కాస్త కూడా సంతోషం లేకుండా చేశారు. చీ, అసలు ఎందుకు బ్రతికానా అని ఏడ్చాను. ఎందుకంటే నాకు జ్వరం తగ్గగానే మా బామ్మ ఆ వెంకటేశ్వరుడికి మొక్కుకున్నాను అంటూ మా ఊరికి 10 మైళ్ళ దూరంలో ఉన్న దేవుడి గుడికి తీసుకువెళ్ళి అసలే జ్వరంతో బాగా ఊడిపోయి పీచులా ఉన్న నా జుట్టుని మంగలితో చెప్పి గుండు గీయించింది. నేను ఏడ్చి గోల పెట్టినా వినలేదు. ఆవిడ నన్ను బలవంతంగా వాటేసి పట్టుకుని నా తలను మంగలి చేతికి అప్పచెప్పింది. అతను నేను గిలగిలలాడుతూ ఉండగానే ఒక్క నిమిషంలో నా తల మీద జుట్టు నున్నగా గీకేశాడు. నేను చాలా అవమానం జరిగినట్టు సిగ్గుపడిపోయాను. అద్దంలో నా గుండు చూసుకుని బావురుమన్నాను. అప్పటి నుండి ఏడుస్తూనే ఉన్నాను. ఏడ్చి ఏడ్చి నా కళ్ళు వాచిపోయాయి. 2 రోజులు అన్నం తినలేదు. ఎవరైనా అన్నం తినమని దగ్గరికి వచ్చి అడిగితే మీద పడి కరిచినంత పని చేసేదాన్ని. నాకు మా బామ్మ మీద కంటే మా అమ్మ మీదే ఇంకా ఎక్కువ కోపం వచ్చింది. నన్ను బామ్మ అలా పట్టుకుని గుండు చేయిస్తూ ఉంటే చూస్తూ ఊరుకుందే తప్ప ఇంకేం అనలేదు. నాకు పిచ్చి కోపంగా ఉంది. నాకు చేత కావడం లేదు కానీ ఈ లోకంలో అందరినీ చంపేయాలనిపిస్తోంది. నేను మొట్టమొదటిసారిగా మా బామ్మని నువ్వు చస్తావు అని తిట్టాను.
మా అమ్మ నా చెంప మీద ఈడ్చి కొట్టింది. పెద్దవాళ్ళని అలా అంటారా? తప్పు కదూ. మీ బామ్మ నీ మీద ప్రేమతోనే ఆ పని చేసింది. చెంపలు వేసుకో, తప్పయిందని బామ్మ కాళ్ళ మీద పడు అంటూ ఆదేశించింది. నేను చచ్చినా పడను. బామ్మ దగ్గరికి వచ్చిందా కాళ్ళు రెండు విరుస్తాను అన్నాను. అమ్మ చాలా బాధపడిపోయింది. బామ్మ వైపు తిరిగి, అత్తయ్య, మీరు వద్దన్నా వినకుండా దాన్ని చాలా గారాబం చేసి ఇష్టం వచ్చినట్టు అనే అలవాటు చేశారు. చూడండి ఎలా మొండిగా అయిపోతోందో. దీని ప్రవర్తన చూస్తే నాకు చాలా భయం వేస్తోంది అంది. మా బామ్మ బాధపడుతున్న మా అమ్మని సముదాయించింది. జానకి, సుఖి చిన్న సన్నాసి. బాధతో నోటికి వచ్చిందేదో వాగింది. అది నేనేమీ పట్టించుకోవడం లేదు. నువ్వెందుకమ్మా బాధపడతావు? అది నా మనవరాలు. ఒకటి అంటుంది, రెండు పడుతుంది. నేను కూడా అంతే. నాకు బామ్మ అన్న ఈ మాటలు వినగానే చాలా ఆశ్చర్యం వేసింది. నేను అనుకున్నట్టు ఆవిడ నన్ను చీవాట్లు వెయ్యనూ లేదు, కొట్టనూ లేదు. మేము ఇంటికి వచ్చిన తర్వాత నేను గదిలో కూర్చుని బయటికి రాలేదు. నాతో కలిసి ఆడుకునే పిల్లలందరికీ నా గుండు సంగతి తెలిసిపోయింది. నా గది కిటికీ దగ్గరకు వచ్చి చెవులు పట్టుకుని కాళ్ళెత్తి నన్ను చూస్తూ గుండు సూరి, బోడుగుండు సూరి అని వెక్కిరించసాగారు. నేను వాళ్ళని కొట్టి వెళ్ళగొట్టి కిటికీ తలుపులు మూసుకుని వచ్చి మంచం మీద కూర్చుని ఏడవసాగాను. కొంతసేపు అయిన తర్వాత కిటికీ తలుపుల మీద మళ్ళా టక్ టక్ మని కొట్టిన శబ్దం అయ్యింది. దొంగ వెధవలు, సిగ్గులేదు అరుస్తూ కిటికీ తలుపులు తెరిచాను. ఎదురుగా నిలబడింది వేణు గోపి కాదు, బ్రహ్మి. మిగిలిన కథ తరువాయి భాగంలో చెప్పుకుందాం. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. సర్వేజన సుఖినో భవంతు. జై హింద్.